హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈరోజు రత్నం రుచుల్లో మీకోసం సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ అండ్ నట్ కస్టర్డ్ తీసుకొచ్చేసాను. ఇది చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. మ్యాక్స్ మనకి 3 ఇంగ్రీడియంట్స్ ఏనండి. ఫ్రూట్స్ మాత్రం మనకి కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ చాలా టేస్టీగా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. అండ్ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వస్తుంది నేను చెప్పిన టెక్నిక్స్ పాటిస్తే కనుక. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మరి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. ఈ కస్టర్డ్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సినవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మూడే మూడండి. మిల్క్, కస్టర్డ్ పౌడర్, అలాగే షుగర్ అన్నమాట. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ లీటర్ పాలైతే తీసుకున్నాను. లీటర్ పాలు తీసుకొని మనం మరిగించుకోవాలండి. పాలని ఒక 2-3 పొంగులు వచ్చే వరకు మనం మరిగించుకోవాలి. సో చూసారా, ఈ విధంగా మరుగు రావాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ఇలా మరుగుతున్న పాలలో షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ వచ్చేసి 2 టీ గ్లాసులు షుగర్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో 1 లీటర్ పాలకు వచ్చేసి 2 గ్లాసుల షుగర్ యాడ్ చేసుకొని మనం ఒక 3 మినిట్స్ పాటు కలుపుకుంటే చాలు. చక్కగా షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది. ఇలా మెల్ట్ అయిపోయిన దాంట్లో మనం ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుంటామండి. కస్టర్డ్ పౌడర్ను వాటర్లో మిక్స్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. సో 1 లీటర్ పాలకు వచ్చేసేసి మీకు కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్ దొరుకుతుంది కదా, దాంట్లో హాఫ్ వాటర్లో మిక్స్ చేసేసుకొని మనం ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. మరీ థిక్గా రాదు, అలాగని మరీ లూజ్గా రాదు. సో కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది మీరు ఆ మెథడ్లో తీసుకుంటే కనుక. దీన్ని ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో ఇలా మరుగుతున్న దాంట్లో నేను ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ జీడిపప్పు యాడ్ చేసుకున్నాను, అలాగే బాదం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. సో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి. ఎస్పెషల్లీ ఆ జీడిపప్పు, బాదం పప్పు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొంచెం డేట్స్ కూడా యాడ్ చేసుకున్నాను, కొంచెం న్యాచురల్ స్వీట్నెస్ ఇస్తుందని చెప్పేసి. సో ఇవన్నీ వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి. సో ఇలా 2 మినిట్స్ పాటు అయితే మనకి చక్కగా ఇదంతా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. సో దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత నేను ఈ ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. సో మనం ఎన్ని ఎక్కువ ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అయితే తీసేసాను. ఇప్పుడు చూసారా, కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్గా లేదు, మరీ పలుచగా లేదు, ఇంకొంచెం సేపటికి మరీ గట్టి పడుతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో నేను యాపిల్స్, గ్రేప్స్, పొమోగ్రనేట్ అండ్ పైనాపిల్ కూడా తీసుకున్నాను. సో పైనాపిల్ మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. బనానా వేసుకోవచ్చు. బనానా వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో పైనాపిల్ నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను. ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా వస్తున్నప్పుడు ఇలాగా చాలా ఇన్స్టెంట్గా ఈజీగా చేసి పెట్టేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం డ్రై ఫ్రూట్స్తో పాటు ఫ్రూట్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి, హెల్త్కి హెల్త్ మంచిది. మీరు షుగర్ కావాలంటే ఇంకొంచెం తగ్గించుకుని డేట్స్ యాడ్ చేసుకున్న చాలా బాగుంటుంది. అలాగే బనానా వేసుకున్నా కూడా మీకు మంచి స్వీట్నెస్ వస్తుందన్నమాట. మరి మీరు కూడా ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో పిల్లలైతే మస్త్ ఎంజాయ్ చేస్తారు. నేను మళ్ళీ దీంతో పాటు పైనుంచి కూడా ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసేసుకుంటున్నాను. చూడ్డానికి, తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్ అండ్ నట్ కస్టర్డ్. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.